హలో, ప్రైజ్ లార్డ్. స్క్రిప్చర్ టైం అనేటువంటి ప్రోగ్రామ్కు మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. స్క్రిప్చర్ టైం అనేటువంటి ఈ సెషన్ ద్వారా దేవుని వాక్యం నుంచి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాము. బైబుల్ చదవాలనే ఆసక్తి కలిగిన వారికి నేను చెప్తున్న విషయాలు ఒక రెఫరెన్స్గా మాత్రమే పనికొస్తాయి. ఎందుకంటే మీరు కూడా చదవాలి వాక్యము. కేవలం నేను చెప్పింది మాత్రమే మీరు నేర్చుకుంటే సరిపోదు. మీరు సొంతంగా మీరు చదివి నేర్చుకున్నప్పుడు దేవుడు అనేకమైన విషయాలు మీకు నేర్పిస్తారు. ఒకవేళ మీకు అర్థం కావట్లేదు అనుకుంటే ఈ సెషన్ మీరు ముందుంచుకొని దాన్ని మీరు ఒక రెఫరెన్స్గా మాత్రమే మీరు ఉంచుకోవాలని మీకు మనం చేస్తున్నాను. లేవియాకాండం నుంచి అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాము. 17వ అధ్యాయంలో లేవియాకాండంలో రక్తమును గురించిన విలువను దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక వ్యక్తి బలి అర్పణ ఇచ్చే విషయంలో కావచ్చు, దేవుని ఆరాధించే విషయంలో కావచ్చు, దేవుని గణపరిచే విషయంలో కావచ్చు, యెహోవా పేరట దాన్ని చేయాలి అనే విషయాన్ని తెలియజేయడం మనం చూసాము. 17వ అధ్యాయంలో చాలా విషయాలు దేవుడు మాట్లాడాడు. ఈరోజు మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. 17వ అధ్యాయంలో రక్తం యొక్క విశిష్టత, బలి అర్పణ ఎలా చెల్లించాలి, ఎలా అర్పించడాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, ఇవన్నీ విషయాల గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాము. దేవుడు ఇంకా మరికొన్ని విషయాలు మనకు నేర్పించాలని ఆశ కలిగి ఉన్నారు. లేవియాకాండం 17వ అధ్యాయంలో మరికొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం. లేవియాకాండం 17వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు గల దేవుని మాటను చదివి మనం ముందుకెళ్దాం. మరియు ఇజ్రాయేలుల కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశుల్లోనేమి ఒకడు దేని రక్తమును తినను, రక్తము తినువానికి నేను విముఖుడనై జనుల నుండి వాణ్ణి కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. కాబట్టి మీలో ఎవడును రక్తం తినకూడదనియో, మీలో నివసించు ఏ పరదేశియో రక్తము తినకూడదనియో నేను ఇజ్రాయేలులకు ఆజ్ఞాపించుతని. ఈ మాటలు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఇజ్రాయేలులకు ఒక కట్టడ ఇవ్వబడింది. అదేంటిదంటే, మీరు బలి అర్పణ ఇవ్వడానికి తీసుకుని వచ్చినప్పుడు ఒక జీవం కలిగిన ఒక పశువును మీరు తీసుకుని వచ్చి అక్కడ వధించినప్పుడు దాని రక్తం ద్వారా మీకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది, మీ పాపములు క్షమించబడుతున్నాయి, దేవునితో సహవాసం చేయడానికి, సమాధానపరచబడడానికి ఆ రక్తాన్ని మీరు వినియోగించుకోవచ్చు. అంతేగాని ఆ రక్తాన్ని మీరు తినకూడదు, తాగకూడదు అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎందుకు తినకూడదు, ఎందుకు తాగకూడదు? కొంతమంది చాలామంది మరి రక్తం తినడానికి ఇష్టపడతారు. కొంతమంది మీరు చూస్తే మరి పొట్టేలును వధించినప్పుడు, పొట్టేలు చెప్పినప్పుడు మరి తెచ్చుకొని రక్తాన్ని వాళ్ళు ఉడికించుకొని తినటము, లేకపోతే కాల్చుకొని తినడం లాంటివి చేస్తూ ఉంటారు. మరి ఇలా చేస్తున్నప్పుడు మరి క్రైస్తవులు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ విషయం తెలియక చాలామంది చేస్తూ ఉన్నారేమో, కానీ ఇదివరకు చేస్తూ ఉన్నారేమో. ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత దయచేసి మీరు జాగ్రత్త వహించండి. రక్తాన్ని మాత్రము మనం ముట్టుకోకూడదు అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు అంటే, రక్తంలో జీవం ఉంటుంది అంటున్నారు. ఒక ప్రాణానికి రక్తము జీవాన్ని కలుగు చేస్తుంది. ఒకవేళ మనిషి శరీరంలో రక్తం తగ్గిందనుకోండి, అప్పుడు మనిషి జీవోత్సవంలాగా కనపడతాడు. ఆ వ్యక్తి పాలిపోయిన వ్యక్తిలా కనపడతాడు. మరి స్త్రీలలో మనం చూసినప్పుడు రక్తము శాతం తక్కువ ఉండడాన్ని బట్టి ముఖం పాలిపోయినట్లుగా, చేతులు కాళ్ళు పట్టుకున్నప్పుడు మరి తిమ్మిర్లు అయినట్లుగాను మరి అలా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రాణం వల్ల తక్కువ అయిపోతూ ఉంటుంది రక్తం లేకపోవడాన్ని బట్టి. ఈరోజు ప్రతి జీవిలోనూ ఉన్న రక్తము దేనికి సాదృశ్యం అంటే జీవానికి సాదృశ్యం. ఆ జీవంలో ఒక రక్తం వెళ్ళిపోతూ ఉంటే, రక్తము లాస్ అయిపోతూ ఉంటే దాంట్లో జీవం కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. దానిలో జీవం ఉంది, ఒక జీవి ఒక ప్రాణంతో ఉంది అని అంటే దానిలో ఉన్న రక్తం బట్టి ప్రాణంతో ఉంది. ఇప్పుడు హార్ట్ పంప్ చేసేది ఏంటి? రక్తాన్ని. ఆ రక్తం పంపు చేయడాన్ని బట్టి, ప్రతి ఆర్గాన్కి ఆ రక్తం చేరడాన్ని బట్టి జీవము అందుతూ ఉంది. జీవంలో ఆక్సిజన్ ఉంది, రక్తంలో ఆక్సిజన్ ఉంటుంది. ఆ ఆక్సిజన్ బట్టి అక్కడ జీవం అక్కడ ఒక మనిషిలో ఒక ప్రాణం రూపంలో కనపడుతుంది. ఇప్పుడు ఆ రక్తం యొక్క ప్రాముఖ్యతను దేవుడు అక్కడ వివరిస్తున్నాడు. మరి అన్యులైన వారు, అన్య మతస్థులు వాళ్ళు రక్తం గురించిన విశిష్టత వారికి తెలియదు కాబట్టి రక్తాన్ని వారు తినడానికి వాడుతున్నారేమో, రక్తాన్ని వారు తాగుతున్నారేమో, మరి అలా దయ్యం సంబంధించిన వాళ్ళు చేస్తారు. అలా మీరు చేయొద్దు. ఎందుకంటే రక్తంలో జీవం ఉంది. అది జీవము ఒక ప్రాణికి జీవాన్ని కలుగు చేస్తుంది కనుక మీరు ఆ రక్తాన్ని మీరు తినొద్దు. ఒకవేళ మీరు ఒక 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 జంతువును మీరు కలిగి ఉన్నా అది మీదే కావచ్చు జంతువు గాక, కానీ అందులో ఉన్న ప్రాణం మీకు సంబంధించింది కాదు. అందులో ఉన్న ప్రాణము దేవునికి సంబంధించింది. మరి ఈవెన్
బలి పశువుల యొక్క రక్తాన్ని అక్కడ చిందించాల్సి వచ్చినప్పుడు కూడా వారు ఎక్కడ పడితే అక్కడ దాన్ని చంపేస్తున్నారంటే వారు దాన్ని విషయంలో వారు నేరస్తులుగా పరిగణించబడుతున్నారు దేవుని దృష్టిలో. ఎందుకంటే అమాయకత్వపు రక్తాన్ని వాళ్ళు అక్కడ చిందిస్తున్నారు కాబట్టి. అయితే దేవుని సన్నిధిలో చిందించబడిన రక్తము వారి పాప పరిహారార్థం కొరకు, వారి పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుట కొరకు, వారి దోషములకు శిక్ష అనుభవించకుండా వారు పరిహరించబడడానికి, దేవునితో సమాధానపరచబడడానికి వీలుగా అది అనుగ్రహించబడిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, రక్తము ఒలికించబడినప్పుడు రక్తము దేహమునకు ప్రాణంగా ఉంది కనుక మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని కానీ రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేస్తుంది కానీ మరి మీరు ఆ రక్తాన్ని తినకూడదని, అందులో మరి ఆ రక్తాన్ని తాగడం కానీ మీరు ఏది చేయకూడదని నిత్యమైన కట్టడ ఒక ఆజ్ఞను దేవుడు వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆ ఆజ్ఞను పాటించవలసిన బాధ్యత ఇజ్రాయెల్ ప్రజలకు, దేవుని బిడ్డలకు అనుగ్రహించబడింది. ఈరోజు కొన్ని విషయాలు దీని గురించి మీతో మాట్లాడుతున్నాను. ఇంట్లో వారైనా, ఇజ్రాయెల్ ప్రజలైనా, ఎవరైనా సరే మరి రక్తమును గురించిన ఒక అవగాహన కలిగి ఉండాలి. రక్తం యొక్క విశిష్టతను తెలిసిన వారుగా రక్తాన్ని తినకూడదని, రక్తాన్ని తాకూడదని, రక్తాన్ని ఒలికించకూడదని మరి వారికి తెలియచేయడానికి దేవుడు ఈ మాటలు తెలియజేసినట్టుగా చూస్తాం. ఎందుకంటే అలా చేసిన వారికి దేవుడు వ్యతిరేక అయిపోతాడంట. దేవుని ముఖము వారి మీద మండుతుందంట. దేవుడు వారిని వ్యతిరేకిస్తాడంట. దేవుడు వాళ్ళని వెలివేస్తాడంట. దేవుడు వాళ్ళని కొట్టివేస్తాడంట. మరి ప్రజలు వారి ఉనికిని చాటుకోవడానికి ఏ రకంగా కూడా అవకాశం లేకుండా దేవుడు చేస్తాడంట. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మనం రాకూడదు అని చూస్తున్నాం. ఈరోజు చాలామంది మనం చూసినట్లయితే తేడా ఏంటి, ఎందుకు ఇలా చేయబడుతున్నారంటే మాంసం మీరు తినొచ్చును కానీ రక్తాన్ని మీరు తినకూడదు, రక్తాన్ని మీరు తీసుకోకూడదు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఏంటి తేడా ఏంటి అంటే అన్య మతస్థులలో వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు, ఇలా ఉంటారు. వాళ్ళు అంటూ ఉంటారు, జీవితం రక్తంలో ఉంది, నేను దానిని తినాలి లేకపోతే త్రాగాలి, మరియు ఆ జీవితాన్ని నా కోసం తీసుకోవాలి అని వాళ్ళు కోరుకుంటారు. కానీ దైవభక్తి గల వారు లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలు ఎవరైనా సరే వారు చెప్పాల్సిన మాట ఏంటంటే శరీరపు జీవము రక్తంలో ఉన్నది కనుక అది దేవునికి చెందుతుంది మరియు అది నాది కాదు అని వారు చెప్పగలగాలి ధైర్యంగా. ఈరోజు చాలామంది రక్తాన్ని భుజించడం వల్ల నాకు అందులో ఉన్న జీవం నాకు కలుగుతుందని చెప్పే వాళ్ళు ఉన్నారు. అయితే అలా మనం ఆలోచించకూడదు. అందులో జీవము దేవునికి సంబంధించింది, అది దేవునికే చెల్లాలి. అది నేను తీసుకోవడానికి ఇష్టపడకూడదు. నాకు దేవుడు జీవం ఇచ్చాడు, ఆయన మాట వల్ల నాకు జీవం కలుగుతుంది, ఆయన దీవెన వల్ల నాకు జీవం కలుగుతుంది, ఆయన కోరుకున్నట్టుగా జీవించడాన్ని బట్టి దేవుడు నాకు జీవితాన్ని ఇస్తాడు. అంతేగాని నేను రక్తాన్ని బట్టి జీవిస్తాను అని చెప్పుకోవడానికి వీల్లేదు. యేసు రక్తము నా కొరకు చిందించబడింది, ఆ రక్తంలో నేను కడుగుబడ్డాను, నేను క్షమించబడ్డాను, పరిశుద్ధమైన రక్తంలో కడుగుబడ్డాను కాబట్టి నేను పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, నిత్యత్వంలో ఆ నిత్య జీవం పొందటానికి, సమృద్ధి జీవం పొందటానికి దేవుడు నన్ను వారసుడిగా ఇచ్చాడు. అది మనకి ఇవ్వబడిన ఆధిక్యత. అంతేగాని రక్తం తినడాన్ని బట్టి మనకు జీవం వస్తుందంటే రాదు. అయితే యేసు ప్రభు చిందించిన రక్తాన్ని మనం రొట్టె ద్రాక్షారసం రూపంలో మనం తీసుకుంటాం ప్రభు బల ఆరాధనలో. అలా తీసుకుంటున్నప్పుడు మనం రక్తాన్ని తీసుకోవట్లేదు, రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని మనం తీసుకుంటున్నాం. యేసు ప్రభు కూడా తన రక్తాన్ని తీసి తన శిష్యులకు ఇవ్వలే. ఆయన ఒక పాత్రను తీసుకొని ఆ పాత్రలో ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీవించి శిష్యులైన వారికి ఇచ్చి, ఇందులో మీరు అందరూ తాగండి, ఇది తాగినప్పుడల్లా మీ కొరకు చిందించబడుతున్న నా శరీర రక్తమును జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి. కొత్త నిబంధన వల్ల కలుగు నా శరీర రక్తము చిందించబడ్డాన్ని బట్టి మీరు పరిశుద్ధపరచబడతారు కనుక దాన్ని మీరు చేయడానికి ఇష్టపడండి అని చెప్పారు. సో మనం మనం తాగేటువంటిది రక్తము కాదు, రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసం. అది మీరు గ్రహించుకోవాలని మీకు మనం చేస్తున్నాను. అయితే లోకస్తులు ఆ విధంగా చేస్తారు, మనం ఆ విధంగా చేయడానికి వీల్లేదు. ఆ ప్రాణము రక్తంలో ఉంది, ఆ రక్తం దేవునికి సంబంధించింది, ఆ జీవము దేవునికి సంబంధించింది, ఆ ప్రాణం దేవునికి సంబంధించింది, అది దేవునికే చెందవలసి ఉంది. అది మన పాప పరిహారార్థమై అక్కడ వాళ్ళు బల్లర్పించినప్పుడు వారి పాప ప్రాయశ్చిత్తం కొరకు, పాప పరిహారం కొరకు, పాప విమోచన కొరకు అది వినియోగించబడింది. అది దేవుంది కాబట్టి దేవుడు తీసుకొని మనకు పరిహారాన్ని ఇచ్చాడు అని అర్థం. కానీ మరి రక్తాన్ని తినడం వల్ల, తాగడం వల్ల మనకు ఎటువంటి జీవము మనకు కలగదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక శక్తివంతమైన ఆలోచనను నొక్కి చెప్పింది ఈ మాట ఏంటినంటే, జీవితం దేవునికి చెందింది. జీవితంపై అధికారం తీసుకునే వ్యక్తికి వ్యతిరేకంగా దేవుడు తన ముఖాన్ని మార్చేస్తాడంట.
మరి జీవితం రక్తంపై ఆధారపడి ఉంటుంది. రక్తం ద్వారా సంరక్షించబడుతుంది మరియు రక్తం ద్వారా పోషించబడుతుంది. తగినంత రక్తం శరీరం నుండి నిష్క్రమించినప్పుడు, వెళ్ళిపోయినప్పుడు జీవం శరీరం నుండి వెళ్ళిపోతుంది. అంటే నేను మీతో ఆల్రెడీ చెప్పాను రక్తం గురించి. అయితే ఒక ప్రాణి రక్తంలో ఉన్నందున ఒక ప్రాణం రక్తంలో ఉన్నప్పుడు రక్తం ఒకరి ప్రాణాన్ని ప్రాయశ్చిత్తం చేస్తుంది. ఒక ప్రాణం మరొకరి కోసం బలి అవుతుంది. బలిపీఠంపై ప్రత్యామ్నాయంగా రక్తాన్ని చెందించడము ప్రాయశ్చిత్తం కొరకు చేయబడింది కనుక మరి ఆ అమాయక బాధితుడి రక్తం ప్రాణం కోసము ఇవ్వబడింది కనుక పాపం చేసిన వాడు ప్రాయశ్చిత్తంగా ఆ రక్తాన్ని వినియోగించుకోవచ్చు. అంతేగాని ఆ రక్తాన్ని తాగడాన్ని బట్టో ఆ రక్తాన్ని తినడాన్ని బట్టో అతను పరిశుద్ధపరచబడ్డు అనే విషయాన్ని గ్రహించాలి. తర్వాత ప్రాణం రక్తంలో ఉందనేటువంటి ఆలోచన త్యాగానికి నిర్దేశించబడింది అని చూస్తున్నాం. పాత నిబంధనలో రక్తం అనే పదం యొక్క చాలా సంఘటనలో హింస ద్వారా మరణాన్ని సూచిస్తున్నాయని, రక్తం ఒలికించబడ్డాన్ని బట్టి, రక్తం చిందించబడ్డాన్ని బట్టి, రక్తం యొక్క ప్రస్తావన యొక్క కేంద్ర బిందువు రక్తము సిరల ద్వారా ప్రవహించే రక్తం కాదు కానీ రక్తం చిందించడం కావచ్చు, రక్తాన్ని ఒలికించడం కావచ్చు, అమాయకమైన రక్తాన్ని వాళ్ళక్కడ చిందించడం కావచ్చు, ఇది అక్కడితో జీవితం ముగిసిందని అది సూచిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదని తెలియజేస్తుంది. తర్వాత మీ ఆత్మల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి నేను దాన్ని బలిపీఠం మీద నేను వాడుకుంటాను. అంతేగాని మీరు మీ జీవితాల ప్రాయశ్చిత్తం కొరకో, లేకపోతే మీరు జీవం పొందడానికో, మీరు బలం పొందడానికో, ఆరోగ్యం పొందడానికో మీరు రక్తాన్ని సేవించాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా వారికి తెలియజేసినట్టుగా చూస్తున్నాం. ఎందుకు ఈ మాటలని తెలియజేస్తున్నానంటే దేవుని వాక్యం ద్వారా మనం ఏం తినాలో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, తింటారు, పర్లేదు. అధికమైన మాంసం తినడము మంచిది కాదు అని వాక్యం చెప్పింది. అట్లనే తినొద్దు అని చెప్పలేదు, తినండి, ఎంత అవసరమో తినండి, ఎంత శరీరానికి అవసరమో ఎంత అరిగించుకోగలరో అంత తినండి, కానీ రక్తం జోలికి పోవద్దు, రక్తంలో ప్రాణం ఉంటుంది. ఈవెన్ మీరు నాన్ వెజ్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా హలాల్ కట్ కావాలని అడుగుతారు. షాప్కి వెళ్ళి హలాల్ చేస్తున్నారా, హలాల్ చేసింది కొంతమంది హలాల్ చేసుకుంటూ తెచ్చుకుంటారు. హలాల్లో ఏం జరుగుతుందంటే ఒక నాడి దాన్ని కరెక్ట్గా కోస్తారు. కోసినప్పుడు ఆ బ్లడ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇక అందులో ప్రాణం కంప్లీట్గా వెళ్ళిపోతుంది. ఆ ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత దాన్ని కట్ చేసి అది మనకు అమ్ముతారు. అప్పుడు రక్తాన్ని అంతా కూడా తీసేస్తారు పక్కకి. తీసేసి అప్పుడు మనకు ఆ శరీరాన్ని మనకు అమ్మడం జరుగుతుంది. అలా మనం దాన్ని వాడడం వల్ల, అలా మనం దాన్ని వినియోగించడం వల్ల ఎటువంటి తప్పులేదు. ఈరోజు హలాల్ కట్ ద్వారా శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందని కూడా మనం చూస్తున్నాం. సైంటిఫిక్ రీజన్స్ కూడా మనకు తెలియచేయబడుతున్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం హలాల్ కట్ తీసుకోవడం వల్ల ఇబ్బంది లేదు. అయితే రక్తాన్ని మనం ఎక్కడ కూడా తీసుకోవద్దు. చాలామంది రక్తాన్ని కాల్చి తింటూ ఉంటారు, రక్తాన్ని ఉడికించుకొని తింటూ ఉంటారు. అదొక ఒక ఏమంటారు, దాన్ని ఇష్టపడేవారు ఉంటారు. కానీ మనం లోకస్తులాగా చేయడానికి వీల్లేదు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణము రక్తంలో ఉంటుంది కనుక రక్తాన్ని మనం ముట్టకూడదు, రక్తాన్ని మనం తినకూడదు. ఎంతవరకు తినేవారుగా ఉన్నారేమో ఎక్కడైనా, కానీ ఇక్కడ నుంచి మీరు తినొద్దు. ఎవరైనా లివర్ అని చెప్పి మీకు రక్తాన్ని తినిపిస్తారేమో, జాగ్రత్తగా ఉండండి. మీరు తినొద్దు, దాని జోలికి వెళ్ళొద్దు. దేవుడు ఇచ్చిన ప్రాణము, ఆ జీవము ఏ ప్రాణికైతే కలిగి ఉండాలో ఆ ప్రాణం దాంట్లో ఉండగా ఆ రక్తాన్ని తీసుకొని మనం తినకూడదు. అలా తింటున్నామంటే ఆ జీవానికి, ఆ ప్రాణానికి బాధ్యులు మనమే. దేవుడు అలా మనల్ని కొట్టేస్తాడంట. దేవుడు మన మీద తన ముఖాన్ని ఒక శత్రుత్వంతో ఆయన చూస్తాడంట మనల్ని. ఆయన మనల్ని కొట్టేస్తాడంట. మన మీద శిక్షను ఆయన తీసుకొని వస్తాడంట. అలాంటి శిక్షకు మనం పాత్రలు కావద్దు. దేవుని వాక్యం ఈ విషయాలన్నింటినీ మనకు బోధిస్తూ ఉంది, నేర్పిస్తూ ఉంది. ఇవన్నీ నేర్చుకుంటున్నప్పుడు దేవుని దృష్టికి ఏది మంచిదో, ఏది చేయవచ్చో, ఏది చేయకూడదో నేర్చుకున్న వారంగా, బైబిల్ని ఎరిగిన వారంగా, దేవుని హృదయాన్ని ఎరిగిన వారంగా దేవుని సంతృప్తిపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన గాక. లేవియాకాండం 17వ అధ్యాయంలో ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. మరి చాలా విషయాలు మీకు చెప్పాను కూడా ఆల్రెడీ. ఇంకా కొన్ని విషయాల తర్వాత ఏమున్నాయంటే ఎండింగ్కి వచ్చేటప్పటికి ఒకవేళ ఒక పశువును మీరు చంపినా, మీరు తినడానికి చంపినా, ఒకవేళ ఒక పశువు దానంతగా చనిపోయినా ఆ రక్తాన్ని మాత్రం కంప్లీట్గా మీరు తీసేసిన తర్వాత ఆ రక్తాన్ని మీరు వాడకుండా ఆ రక్తం విషయంలో మీరు పక్కన పెట్టేసి శరీరాన్ని తినండి, కానీ రక్తాన్ని మీరు పక్కన పెట్టేసేయండి. రక్తాన్ని కూడా
మట్టితో కప్పేసేయండి అని చాలా విషయాలు మనం లేవియకాండం 17వ అధ్యాయంలో చూస్తాం. ఇది రక్తం యొక్క విలువను దేవుడు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు రక్తం మన కొరకు చిందించబడింది. ఆ రక్తం ద్వారానే మనకు క్షమాపణ కలిగింది, విమోచన కలిగింది. ఈరోజు ఆ రక్తాన్ని మనం సేవిస్తున్నాము. ద్రాక్షారసమైనటువంటి సాదృశ్యంగా మనం సేవిస్తున్నాం. ఆ రక్తంలో కడగబడిన వారంగా, రక్తం యొక్క విలువను తెలిసిన వారంగా, ఈరోజు ఆయన రక్తం మనలో ప్రవహిస్తూ ఉండడాన్ని బట్టి పరిశుద్ధంగా మనం దేవుని కొరకు జీవించగలిగే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం కలిసినప్పుడు లేవియాకాండం 18వ అధ్యాయం నుంచి కొన్ని అద్భుతమైన విషయాలు మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని సమాధానం తోడై ఉండి, దేవునికి నచ్చినట్లుగా దేవుని కొరకు మహిమకరంగా జీవించుకునే భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.